ఉపాధి లేని యువత ఈ సెగ్రిగేషన్ సెంటర్ పెట్టి వాళ్ళకి కనుక మనం ఇచ్చి ఇది వస్తే ఇది సో ఇండస్ట్రీకి ఇంతకు వెళ్ళిపోద్ది, ఒక ఇన్ని టన్నులు చెత్త వచ్చింది, ఇన్ని టన్నుల పేపర్ వచ్చింది, ఈ ఇండస్ట్రీకి అది పంపిస్తే ఇంత మనీ వస్తుంది. ఇలా చూస్తే మేబీ వీ వాంట్ ఎంకరేజ్ దట్ పార్ట్. అది ఎలా చేయాలి ఏంటి అనేది మేము వెళ్ళి దిగే కొద్దీ మాకు ఎవరెవరు వస్తారు ఏమేం చేస్తారు ఆ మోడల్ మేము చాలా ఇంటెన్స్గా చేద్దాం పిఠాపురం. ఖచ్చితంగా వినియోగించుకోవచ్చు, కానీ ఎలా రికవరీ చేస్తాం? ఇప్పుడు ఉదాహరణకి అంటే ఇప్పుడు నేను ఏ రివ్యూ మీటింగ్స్లో కూర్చున్నా కానీ అందరు కలిసి ఒక పేరు అవసరంగా లేదు, కానీ ఒక ఐఏఎస్ అధికారి పేరు చెప్తారు. అన్ని అనర్థాలకి మూలం ఆయన అన్నట్టుగా అసలు ఇన్ని అవకతవకలకి మొత్తం కూర్చోబెట్టి ఏ రివ్యూ మీటింగ్లో కూర్చున్నా ఆయన ఏళ్ళన్నీ ఆయన వైపు చూపిస్తుంటారు. అఫ్కోర్స్ ఆయన ఇప్పుడు వెళ్ళిపోయారు అనుకుంటాను నాకు తెలిసి. అంటే ఇట్లా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరినీ ఎలా బాధ్యుల్ని చేయాలి అంటే ఇట్స్ వెరీ ఈజీ. అంటే అడ్మినిస్ట్రేషన్లో కూర్చున్నప్పుడు రూల్ బుక్ని దాటి అధికారులు ప్రయత్నాలు చేశారు, నేను రివ్యూస్లో మాట్లాడుతాను, కానీ ద ప్రీవియస్ గవర్నమెంట్ ఓవర్ రూల్డ్ అండ్ దే వెంట అవే. ఎవరికి అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలి అనేది ఇట్స్ $1 million క్వశ్చన్. అది కేసులు పెట్టచ్చు మీద నాకు తెలియదు, కానీ ఇప్పుడు నిన్న ఒక రివ్యూ చేశాను. రివ్యూ చేస్తే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు దాదాపు ఒక రఫ్లీ ఒక 4,000 to 5,000 kilometers అనుకున్నాను. వాళ్ళకి ఇస్తే వాళ్ళు అడిగింది ఏంటంటే, ఒకప్పుడు మనం ఒక 70% వాళ్ళు ఇస్తే ప్రతి ₹1,00,00,000కి ప్రతి 100 కోట్లకి 70 కోట్లు వాళ్ళు ఇస్తే మనం 30 కోట్లు పెట్టాలి. అంతే కదా సార్? 70-30 రేషియోలు. సో దాంట్లో ఇదేంటి 250 మంది జనాభా ఉన్న హ్యామ్లెట్స్ కావచ్చు, కుగ్రామాలు కావచ్చు, వాటికి రోడ్డు. సో వాటికి రోడ్లు వేయడానికి దాదాపు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రయత్నం చేస్తే దాదాపు 400 million ఇచ్చారు వాళ్ళు ఇస్తే. కానీ మనం ఏం చేసాం, వాళ్ళు ఇచ్చిన తర్వాత అది రోజు ఏమైపోయింది, గత ప్రభుత్వం డబ్బులు పే చేయక వాళ్ళకి ప్రాజెక్టు నిర్మాణం చేయలేదు. నేను అడిగాను అంటే అధికారులని, బ్యాంక్ అధికారులు, ఎందుకు అంటే లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు కనీసం వాళ్ళ వాటా వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు 70 కోట్లు వాళ్ళ వంతు రిలీజ్ చేశారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వంతుని వాళ్ళు రిలీజ్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారు, అలా ఉంచేశారు. దాన్ని కొద్ది రోజుల తర్వాత నేను రోడ్లు వేయాల. అలా చూస్తే ఒక $40-40 million అలాగే బ్యాంకుల్లో పెట్టుకొని కూర్చున్నారు. అది ఎటు డైవర్ట్ చేశారు ఏంటి అని పక్కన రోడ్లు వేయలేదు. అందువల్ల ఏంటంటే వాళ్ళకి నమ్మకం పోయి గత ప్రభుత్వం మీద వాళ్ళు ఏం చెప్పారంటే, మేము డబ్బులు ఇవ్వం, మేము రీఇంబర్స్మెంట్ విధానం పెడతామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పెట్టింది. వాళ్ళు ఏం చేశారు, మొన్నదాకా మన వాటా ఇవ్వాలి 70 కోట్లు పెడితే మనం 30 కోట్లు పెట్టి ప్లస్ GST